గుంటూరు ఛానల్ అనేది దాదాపుగా 1972లో ఆ రోజుల్లో కంప్లీట్ అయినటువంటి ఒక కార్యక్రమం. కృష్ణా నుంచి వాటర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తాగునీరు సాగునీరు ఇచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటివరకు దాని ద్వారా 27,000 ఎకరాలు 47 కిలోమీటర్ల పొడవు 600 క్యూసెక్కులతోటి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక గ్రామాలు ఇంకా తాగునీరు సాగునీరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అదేవిధంగా మోడర్నైజేషన్, ఎందుకంటే ఫ్రంట్లో ఒక నెక్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని వెడల్పు చేస్తే తప్పించి ముందుకు వెళ్ళదు. అదేవిధంగా పాత ఎప్పుడైతే కట్టిన బ్రిడ్జిలు కానీ కలవర్ట్లు కానీ గేట్లు కానీ అవన్నీ పాడైపోయినాయి. తాగునీరులోకి మురుగునీరు వచ్చి కలవటం, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం. అందులో 70 కోట్లు ఎంతో ఎస్టిమేట్ వేస్తే ఇప్పటివరకు దాదాపు ఒక 28 కోట్లు, మొదటి విడతలో 10 కోట్లు, తర్వాత మొన్న 18 కోట్లు, 28 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇంకా దాదాపు కొంత హాఫ్ భాగం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రతి నెల ల్యాండ్ ఎక్విజిషన్ కొంత కంప్లీట్ చేసుకుంటూ అదేవిధంగా వీళ్ళు వర్కులు చేసుకుంటూ దీన్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 సంవత్సరాల్లో ఒక స్థితికి తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారిది, మాది, ముఖ్యమంత్రి గారిది అందరి సంకల్పం.